హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మరో అన్బాక్సింగ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. అదే టాప్ట్రో లెజెండ్ ఎక్స్ట్రీమ్ ప్రో ప్రొజెక్టర్ కొత్తగా లాంచ్ అయిందండి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే ప్రొజెక్టర్. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. దాని తర్వాత ఓవర్ వ్యూ గురించి నేను మాట్లాడతాను. స్క్రీన్ మీద కలుద్దాం అండ్ డెమోలు కూడా ఉంటాయి. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో ఎండ్ లో నా కంక్లూజన్ గురించి నేను మాట్లాడతానండి. కొనొచ్చా లేదా అని చెప్పి నేను కంక్లూజన్ లో మాట్లాడతాను. అండ్ ఈ ప్రైస్ కు వర్తా కాదా అని కూడా నేను మాట్లాడతానండి. ఫస్ట్ మనం దీనిలో ఉన్న స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. 34,000 లూమన్స్ తో వస్తుంది. నేటో రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920 తో వస్తుంది. అండ్ 4K సపోర్ట్ అండ్ HDMI ఆర్క్ కూడా ఇందులో ఇస్తున్నారు. 22,000:1 కాంట్రాస్ట్ రేషియో తో వస్తుంది. ఆటో ఫోకస్ అండ్ ఆటో కీస్టోన్ అండ్ ఆటో అలైన్మెంట్ అండ్ ఏవైతే సెన్సార్లు అయితే స్కిప్ అవ్వట్లేదు. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై 6 అండ్ బ్లూటూత్ 5.2 తో వస్తుంది. ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది. క్వాడ్ కోర్ CPU మాలీ GPU తో వస్తుంది. 2GB ర్యామ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. దీనిలో 20 వాట్ స్పీకర్స్ ఇస్తున్నారు. అండ్ ల్యాంప్ లైఫ్ టైం గురించి మనం మాట్లాడుకుంటే 30,000 అవర్స్ అని చెప్తున్నారు. అండ్ మ్యాక్స్ స్క్రీన్ సైజ్ వచ్చేసి 300 ఇంచ్ వరకు అయితే వస్తుంది. ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 30,990 రూపీస్. ఇవన్నీ ఇంకా రివీల్ అయితే కాలేదు ప్రైస్ అయితే ఇప్పటి వరకు అయితే. అండ్ సమ్మర్ సేల్ లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మాత్రం ఆ వీడియో అయితే ఇప్పటికే బెస్ట్ ప్రొజెక్టర్స్ అనే వీడియో అయితే లైవ్ అయిపోయింది. అది కూడా దాన్ని కూడా చెక్అౌట్ చేయండి. అండ్ ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసినట్టయితే ఫస్ట్ దీనిలో ప్రొజెక్టర్ వచ్చింది, రిమోట్ వచ్చింది అండ్ పవర్ కార్డ్ ఇచ్చారు. ప్రొజెక్టర్ ల్యాంప్ ప్రొటెక్టర్ వచ్చింది, పేపర్ వర్క్ ఉంది. అందరంటే దీనిలో అయితే ఏం రాలేదు. బ్యాటరీస్ కూడా ఇందులో ఇవ్వట్లేదు. ఫస్ట్ మనం దీని ఓవర్ వ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. ఓవర్ వ్యూ గురించి మనం మాట్లాడుకుంటే టోటల్ గ్రే కలర్ లో వచ్చిందండి. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా సాలిడ్ గా ఉంది. వెయిట్ కూడా ఆల్మోస్ట్ 3 to 4 kgs అయితే ఉంటది. అండ్ మీద కనుక చూస్తే టాప్ట్రో బ్రాండింగ్ ఇచ్చారు, పవర్ బటన్ ఇచ్చారు. బాటమ్ లో కనుక చూసినట్టయితే మనకు రబ్బర్ స్ట్రాప్స్ 4 రబ్బర్ స్ట్రాప్స్ వచ్చింది. అండ్ ఆల్ మౌంట్ చేసుకోవడానికి హోల్స్ అండ్ స్క్రూస్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఇక్కడ కింద స్క్రూ ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అయితే హెయిర్ విండోస్ ఇవ్వడం జరిగింది. అండ్ మనకు ఫ్రంట్ సైడ్ కనుక చూస్తే ప్రొజెక్టర్ ల్యాంప్ ఇచ్చారు. అండ్ ఆటో ఫోకస్ సంబంధించిన సెన్సార్ ఇచ్చారు. అండ్ గ్రిల్ టైప్ బ్లాక్ కలర్ లో మెష్ టైప్ వచ్చింది మనకు డిజైన్ అనేది. అండ్ బ్యాక్ సైడ్ కనుక చూసినట్టయితే దీనిలో పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ HDMI అని ఇక్కడ బ్రాండింగ్ ఇవ్వడం జరిగింది. ల్యాండ్ పోర్ట్ ఇచ్చారు, 3.5mm జాక్ ఇచ్చారు. అండ్ 1 USB పోర్ట్ ఇచ్చారు. అండ్ 2 HDMI పోర్ట్స్ ఇచ్చారు. అండ్ దీనిలో HDMI ఆర్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కనుక చూస్తే స్పీకర్ ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఇంకా కింద బాటమ్ లో కనుక చూసినట్టయితే పవర్ ఇన్పుట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ సౌండ్ అవుట్పుట్ కూడా గ్రిల్ అనేది ఇవ్వడం జరిగింది. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా సాలిడ్ గా ఉందండి. ఎక్కడ మీకైతే డిసప్పాయింట్ చేయదు. దీనిలో ఫైర్ స్టిక్ కనెక్ట్ చేస్తాను అండ్ డైరెక్ట్ ఇన్బుల్ట్ వచ్చిన ఆండ్రాయిడ్ కూడా టెస్ట్ చేస్తాను. దీనిలో 4K రన్ అవుతుందని చెప్తున్నారు. ఇది మొత్తం టోటల్ ఆప్టికల్ సీల్డ్ ఇంజన్ తో వస్తుంది. అండ్ దీంట్లో అయితే ఏవైతే మిస్ అవ్వట్లేదండి, మిర్రర్ కాస్ట్ కూడా వస్తుంది. అండ్ అన్ని నేను స్క్రీన్ మీద చూపెడతానండి. స్క్రీన్ మీద చూపెట్టినాక అవన్నీ మనం డెమోలు కూడా యాడ్ చేస్తాను. ఒకసారి వీడియో ఎండ్ వరకు చూడండి. లెట్స్ గో గైస్, స్క్రీన్ మీద కలుద్దాం మనం. ఈ ప్రొజెక్టర్ నేను 10 feet డిస్టెన్స్ లో పెట్టానండి. నాకు 95 inches అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఓపెన్ చేయగానే మనకు సెటప్ అని అడుగుతుంది. సెటప్ తర్వాత మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై కనబడుతుందండి. దీనిలో అయితే డ్యూయల్ బ్యాండ్ వైఫై వర్క్ అవుతుంది. నేను 5 GHz కనెక్ట్ చేస్తాను. వైఫై అయితే కనెక్ట్ అయిందండి 5 GHz కి. అండ్ చాలా రిమోట్ అయితే చాలా యాక్యురేట్ గా వర్క్ అవుతుంది. ప్రొజెక్టర్ కూడా చాలా అంటే చాలా బ్రైట్ గా ఉంది. చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ నా కళ్ళకి చాలా బ్రైట్ గా ఉన్నట్టు, కలర్స్ చాలా ఎక్స్ట్రాడినరీ వర్క్ అయితే అవుతుంది. అండ్ ఫస్ట్ నేను సెట్టింగ్స్ లోకి వెళ్తాను. సెట్టింగ్స్ లోకి వెళ్ళినాక ఇవి ఎప్పుడు చూపెట్టేదే యాక్చువల్లీ, మళ్ళీ కూడా నేను చూపెడతాను. నెట్వర్క్ సెట్టింగ్స్, బ్లూటూత్ సెట్టింగ్స్, మీకు ఇందులో కూడా బ్లూటూత్ 5.2 తో వస్తుంది. సౌండ్ బార్లు అవన్నీ కనెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు. సిగ్నల్ సోర్స్ అండ్ HDMI EDID ఆప్షన్స్ అన్ని ఇక్కడ మీకు ఉంటాయి. ఇక్కడ మీరు కనెక్ట్ చేసుకుని HDMI కనెక్ట్ చేసిన తర్వాత మీరు వర్క్ అవుతుంది అది. అండ్ మీడియా సెట్టింగ్స్, HDR కూడా దీనిలో ఉంది. గేమింగ్ మోడ్ కూడా ఉంది. అండ్ MEMC 120Hz వరకు ఇందులో ఉందండి. అండ్ గేమింగ్ ఆడినప్పుడు మీకు MEMC చాలా వర్క్ అవుతుంది. అండ్ సౌండ్ పరంగా కూడా ఉంది. జనరల్ సెట్టింగ్ అండ్ సిస్టమ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి అండ్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్దాం. ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది. 2GB ర్యామ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఫస్ట్ మనకి ఇన్బుల్ట్ వచ్చిన ఆండ్రాయిడ్ లో యూట్యూబ్ ఎంత వరకు ప్లే అవుతుందో ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ మనం దీన్ని డౌన్లోడ్ చేయాలనుకుంటా. ఒకసారి చూద్దాం డౌన్లోడ్ ఉందా, డౌన్లోడ్ చేయాలా. ఆల్రెడీ ప్రీ లోడెడ్ వచ్చిందండి. మీకు ఎలాంటి డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ రిమోట్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ప్రెసెంట్ గ్రే కలర్ వాల్ మీద పోర్ట్రే చేస్తున్నానండి. కలర్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ మీకు ఓవర్ సాచురేషన్ అయినట్టు కానీ ఎల్లోష్ అయినట్టు కానీ ఎక్కడైతే లేదు. చాలా అంటే చాలా నీట్ గా ఉంది ప్రెజెంటేషన్ అనేది. మనం ఫస్ట్ ఇన్బుల్ట్ గా వచ్చిన ఆండ్రాయిడ్ ఓపెన్ చేశాను నేను. అండ్ వైఫై 50 Mbps స్పీడ్ అవుతుంది. అండ్ ఒకసారి 4K దీనిలో వర్క్ అవుతుందా లేదా చూద్దాం మనం ప్రాపర్ గా. మీకు దానిలో ఇచ్చిన యాప్ మాత్రం ఒకసారి అప్డేట్ చేయండి, లేకుంటే అయితే వర్క్ కాదు. మీకు చాలా స్మూత్ గా రన్ అవుతుందండి. ఫస్ట్ మనం ఇది 4K లో ఉందా 1080 లో ఉందా చూద్దాం. 4K సెలెక్ట్ చేసాను. 4K HDR లో వస్తుంది. ఇప్పుడు 4K HDR లో కనుక చూసినట్టయితే ఫోటోస్ అయితే ఇట్లా ఉందండి. కొంచెం స్ట్రగుల్ అయిన ఫీల్ అవుతుంది. బట్ కలర్స్ మాత్రం ఎక్కడ ఓవర్ సాచురేషన్ అయిన ఫీల్ అయితే రావట్లేదు.
కొంచెం ముందుకు తీసుకెళ్తాను ఈ ఇమేజ్ మంచి ఇమేజ్ కి వస్తే. మీ వైఫై మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటదండి 4K అనేది. చాలా అంటే చాలా నీట్ గా ఉంది. ఇప్పుడు 4K బాగా వస్తుంది. పిక్చర్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా సూపర్ గా ఉంది. 22,000:1 కాంట్రాస్ట్ రేషియో అంటే 22,000:1 కాంట్రాస్ట్ రేషియో లాగానే ఉంది. పిక్చర్ క్లారిటీ మాత్రం చాలా బాగుంది. ఎక్కడ మీకైతే డిసప్పాయింట్ అయితే చేయదు. 4K ఇన్బుల్డ్ గా వచ్చిన ఆండ్రాయిడ్ ద్వారా అయితే 4K అవుతుంది. ఫస్ట్ మనం ఒకసారి ఫైర్ స్టిక్ ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం. కోర్స్ లోకి వెళ్ళి నేను HDMI 1 లో పెట్టాను చూద్దాం. HDR10 అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి ఇక్కడ 1080 ఉంది. మనం దీన్ని ఫస్ట్ 4K కి కన్వర్ట్ చేసుకుందాం. 4K కన్వర్ట్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ వచ్చి 2.0 లో పెట్టుకుంటేనే మీకు ఇక్కడ ID అనేది మాత్రం మనం చేంజ్ చేసుకుంటేనే 4K అనేది సపోర్ట్ చేస్తుంది. HDR10 2160 USD అని వస్తుంది చూశారు కదా. ఇప్పుడు నేను ఫైర్ టీవీ స్టిక్ లోకి వెళ్ళిపోతాను మళ్ళీ. ఇప్పుడు మనకు 4K కి సపోర్ట్ చేస్తుంది. HDMI 2160 USD కి ఫస్ట్ మనం ఒకసారి సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఆడియో అండ్ వీడియో డయాగ్నోస్టిక్ లోకి వెళ్ళిపోదాం. ఎంతవరకు ప్లే అవుతుంది. ఒక మిత్రుడు అడిగారు ఆడియో అండ్ వీడియో డయాగ్నోస్టిక్ ఎందుకు పోయా అంటే మీకు ఇక్కడ క్లారిటీ కనబడుతుంది. ఎంతవరకు వర్క్ అవుతుంది, ఏం వర్క్ అవుతుంది అని చెప్పేసి. HDMI 4K ఉంది, 60Hz వరకు సపోర్ట్ చేస్తుంది. HDR10+ అండ్ HLG కూడా సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ అయితే లేదు ఇందులో. డాల్బీ అట్మాస్ ఉంది బట్ ఫాస్ట్ త్రూ ద్వారా కొన్ని శాంపిల్స్ చేస్తాను చూడండి. దీని మీద స్క్రీన్ మీద ప్రొజెక్టర్ సౌండ్ బార్ కనెక్ట్ చేసినప్పుడు సౌండ్ బార్ లో మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటే మాత్రమే ఫాస్ట్ త్రూ ద్వారా ఇది సపోర్ట్ చేస్తుంది. డాల్బీ డిజిటల్ ప్లస్ అండ్ డాల్బీ డిజిటల్ స్పీకర్స్ అయితే ఇందులో ఉన్నాయి. DCM ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మాస్ కంటెంట్ మీరు చూడాలనుకుంటే డాల్బీ అట్మాస్ సంబంధించిన సౌండ్ బార్ దీన్ని కనెక్ట్ చేసుకొని OTT లో మీరు మూవీస్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి నేను హాట్స్టార్ లోకి వెళ్ళి ఏదైనా మూవీ ప్లే చేసి చూస్తాను 4K ప్లే అవుతుందా లేదా. ఎందుకంటే ఒకసారి ఇక్కడ 4K చూపెట్టి దీనిలో కూడా 4K రావు. ఇది 4K అకౌంట్ ఉంది నా దగ్గర. అండ్ దీనిలో ఒక్కదానిలో 4K వస్తే మీకు నెట్ఫ్లిక్స్ లో అన్నిట్లలో వస్తుందండి 4K. హాట్స్టార్ లో ఒకటి వస్తే మాత్రం మీకు డిటెక్ట్ అయితే మాత్రం మిగతా అన్ని మీకు డిటెక్ట్ అవుతుంది. అండ్ ఏదైనా ఒక సినిమా చూద్దాం 4K ఉండే సినిమా 4K ఉందా అసలు 4K అంటే మీరు చూసినట్టయితే హాట్స్టార్ లో మీకు 4K అయితే కనబడుతుంది. హ్యారీ పాటర్ మూవీ అండ్ సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉందో నేను అది కూడా చూపెడతాను. మంచి మంత్రం కలుసుకోలేదా? లేదు, కలుసుకోలేదు, చెప్పుకోవడానికి. అండ్ సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నేను అసలు 20 వాట్స్ ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్. మీ దగ్గర స్పీకర్స్ లేకుండా ఒక చిన్న రూమ్ అయితే 10x10 రూమ్ అయితే మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు. నాకు ఇది సౌండ్ పరంగా పిక్చర్ పరంగా చాలా బాగా అనిపించింది. అండ్ ప్రైమ్ వీడియో కూడా ఒకటి ప్లే చేసి చూద్దాం. ఇది కూడా ఎంతవరకు వస్తుందో మీకు దాని డౌట్ కూడా క్లియర్ అయిపోతుంది. ఇది కూడా 4K కంటెంట్ బట్ ఎక్కడ మీకు 4K అని చూపెట్టదు. అది ఒకటి మీరు అంటే ఈ మధ్యలో వచ్చిన అప్డేట్ లో 4K అనేది ఎక్కడ కనబడట్లేదు. మీకు మాత్రం మీద UHD HDR10+ అయితే కనబడుతూనే ఉన్నాయి మీద. అండ్ మీద కనుక చూడండి ఒకసారి HDR10 కూడా సపోర్ట్ చేస్తే HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ UHD కూడా వస్తుంది. అండ్ క్లారిటీ ఎలా ఉందో ఒకసారి చూడండి మీరు. అమెజాన్ ప్రైమ్ క్లారిటీ ఇది చాలా అంటే చాలా నీట్ గా ఉందండి. కంపల్సరీ మీరు పక్క ఫైర్ స్టిక్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఫైర్ స్టిక్ యూజ్ చేసినప్పుడు మాత్రమే ఈ ఎక్స్పీరియన్స్ అయితే మీకు పక్కా వస్తుంది. ఈ ప్రొజెక్టర్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి ఎవరు. మీరు చూడండి బ్లాక్ లెవెల్స్ అయినా వైట్ లెవెల్స్ అయినా నెక్స్ట్ లెవెల్. మీరు కెమెరాతో రికార్డ్ చేసిన దానికంటే లైవ్ లో చూస్తే మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఆర్డినరీ అనిపిస్తుంది. ఇక్కడ మీకు షేడ్ అవుట్ అవడం కానీ కలర్స్ కానీ చాలా అంటే చాలా నీట్ గా ఉంది. ఫస్ట్ మీరు డెమోలు చూడండి, తర్వాత నా కంక్లూజన్ గురించి నేను మాట్లాడతాను. నేను ఒక నటిని. నువ్వు ఓడిపోతావు కిడ్. ఆ స్థితిని దాటగలిగే కొన్నిసార్లు నాకు నీ బాహుబలిని ఎవరు కాపాడతారు ఇప్పుడు? ఇప్పటి వరకు అయితే మీరు డెమోలు అయితే చూసే ఉంటారు. మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. నాకైతే ఎక్స్ట్రాడినరీ ఫీల్ అయితే వచ్చిందండి. అండ్ పిక్చర్ అయితే చాలా బాగుంది, చాలా షార్ప్ గా ఉంది. 30,000 లూమియన్స్ ఆల్మోస్ట్ రీచ్డ్ అని చెప్పొచ్చు. డార్క్ రూమ్ లో నేను యూజ్ చేశాను. అండ్ గ్రే కలర్ వాల్ వాడాను. అండ్ మీకు క్రికెట్ మ్యాచెస్ అవుట్డోర్ లో చూడాలన్నా అండ్ మీకు 300 ఇంచ్ వరకు స్క్రీన్ అయితే పొటెన్షియల్ అయితే ఉంది. అండ్ మీకు దీనిలో డాల్బీ స్పెషల్ ఫీచర్ ఏంటంటే డాల్బీ అట్మాస్ సపోర్ట్ అవుతుందండి పాస్ త్రూ ద్వారా. మీకు అంటే సౌండ్ బార్ కనెక్ట్ చేసుకొని డాల్బీ అట్మాస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ దీనిలో డ్యూయల్ బ్యాండ్ వైఫై 6 ఉంది, బ్లూటూత్ 5.22 ఉంది. అండ్ మీరు బ్లూటూత్ ద్వారా కూడా సౌండ్ స్పీకర్స్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మిర్రర్ కాస్ట్ కూడా ఉంది. మిర్రర్ కాస్ట్ ఆండ్రాయిడ్ ద్వారా గానీ మీకు ఐఫోన్ ద్వారా గానీ మీరు రెండిట్లో కనెక్ట్ చేసుకోవచ్చు.
అండ్ ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది అండ్ ప్రాసెసర్ కూడా బాగానే ఉంది. 2GB ర్యామ్ 32GB స్టోరేజ్ అయితే వస్తుంది. దాని వల్ల కొంచెం నాకు ఇన్బుల్ట్ వచ్చిన ఆండ్రాయిడ్ అయితే కొంచెం లాగ్ అయితే ఫీల్ అయింది. అండ్ టోటల్ ఓవరాల్ గా ఏమంటావు భయ్య అంటే మంచి కలర్స్, పంచి కలర్స్ వచ్చే, లైటింగ్ బ్రైట్నెస్ ఎక్కువ వచ్చే ప్రొజెక్టర్ మాకు కావాలనుకుంటే మాత్రం దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. కంపల్సరీ అయితే మీరు ఫైర్ స్టిక్ అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ 4K చాలా బాగుంది. అన్ని ఓటీటీలో 4K అయితే రన్ అవుతున్నాయి. మీకు ఎక్కడైతే డిస్ట్రాక్షన్ అయితే రావట్లేదు. సౌండ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. సౌండ్ మాత్రం నాకు 10x10 రూమ్ లో పెడితే సౌండ్ బార్ అయితే అవసరం లేదనిపించింది. చాలా అంటే చాలా నీట్ గా ఉంది. ప్రెజెంటేషన్ మాత్రం పిక్చర్స్ చాలా బాగున్నాయి. మీరు కొన్ని ట్రైలర్స్ చూసే ఉంటారు. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. నాకైతే నచ్చింది గాయస్. ఈ ఆఫర్ లో మీకు అండర్ 30,000 లోకే వస్తుంది. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటాయి అండ్ మంచి మంచి ప్రొజెక్టర్స్ లింక్స్ కూడా కింద యాడ్ చేస్తాను. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. వీడియో కొంచెం హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ నౌ. జై హింద్. వందే మాతరం. But if I lay down and I play dead and I stay dead, maybe you'll get sick of being the